భయం. మనందరం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక అంశానికి ఎప్పుడో అప్పుడు భయపడుతూనే ఉంటాం. ఒక్కోసారి ఆ భయంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. జాగ్రత్తగా ముందడుగులు వేస్తాం. కానీ ఒక్కోసారి ఆ భయం మితిమీరినప్పుడు అనవసరమైన భయాలు మనల్ని పిరికివారుగా తయారు చేస్తాయి. అలాంటి భయాన్ని అధిగమించాలి. పరిస్థితుల్ని ఎదిరించాలి. అనవసరంగా మనం భయపడితే తాడే పామై కరుస్తుంది అని పెద్దల మాట. అదే మనం పరిస్థితిని అంచనా వేసి మనల్ని భయపెడుతున్న అంశాలేమిటి, మనం ఎందుకు భయపడుతున్నాం, మనం ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, మనకి ఉన్న అవకాశ మార్గాలు ఏమిటి అని ఉపాయంగా ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేస్తే మనకి ఎదురైన ఆటంకాలను మనం సులభంగా అధిగమించవచ్చు. ధైర్యంతో భయాన్ని, మన పరిస్థితిని, మనకెదురైన ఆటంకాలను జయించవచ్చు. మనం భయపడితే మన పరిస్థితులు మనల్ని ఇంకా భయపడతాయి. అదే ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే అవి మన నుండి పారిపోతాయి. ఏ విధంగా అంటే, ధైర్యంతో ఎదిరించిన మేకను చూసి సింహం ఏ విధంగా పారిపోయిందో అలా అన్నమాట. ఆ కథను మనమిప్పుడు చూద్దామా? ఒక రైతు తన మేకల మందను మేత కోసం అడవికి తీసుకుని వెళ్ళాడు. అడవికి వెళ్ళిన మేకలు అటూ ఇటూ తిరుగుతూ మేత మేస్తున్నాయి. అందులో ఒక మేకపోతు తప్పిపోతుంది. ఎంత వెతికినా ఆ మేకపోతుకు తన మందను తిరిగి కలుసుకోలేకపోతుంది. రాత్రి బాగా అవుతుంది. దానికి దారి తెలియక అటూ ఇటూ తిరిగి తనకు కనిపించిన ఒక కొండ గుహలో చేరి నిద్రపోతుంది ఆ మేకపోతు. కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి అక్కడ పడుకున్న మరో జంతువును చూసి చీకట్లో అది ఏ జంతువో గుర్తించలేకపోతుంది. మిలమిలా మెరుస్తున్న కళ్ళు, పెద్ద గడ్డము, వాడి కొమ్ములు ఉన్న ఆ వింత జంతువు ఏమిటా, ఎంత ధైర్యం ఉంటే తన గుహలో పడుకుంటుందా అని ఆలోచిస్తూ ఆ సింహం భయపడుతూ ఉంటుంది. ఈ వింత జంతువు తనను చంపటానికే వచ్చి కాపు కాసి తన స్థావరం దగ్గర ఉందేమో అని దిక్కుతోచక ఏం చెయ్యాలో అని భయపడుతూ నిలబడి ఉంటుంది. మేకపోతు కూడా సింహాన్ని చూస్తుంది. దాన్ని చూడంగానే దాని గుండె గుబేల్మంటుంది. అయినా మొండి ధైర్యంతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. మేకపోతు సింహం ఒక్క అడుగు వెనక్కి వేయటాన్ని, దానిలోని భయాన్ని గమనిస్తుంది. దాంతో మరింత ధైర్యాన్ని కూడదీసుకొని ఆ గుహలోనే పడుకొని ఎదురు చూస్తూ ఉంటుంది మేకపోతు. సింహం ఎంతసేపటికి లోపలికి రాకుండా గుహ బయటే నిల్చొని భయపడటాన్ని గమనిస్తుంది. సింహం భయాన్ని తన అవకాశంగా తీసుకుంటుంది. ఆలోచిస్తుంది. తెలతెలవారుతుండగా ధైర్యాన్ని కూడదీసుకొని ఎవరెక్కడా అని గద్దిస్తుంది మేకపోతు. మేకపోతు మాటలోని గాంభీర్యాన్ని, ధైర్యాన్ని చూసిన సింహం మరింతగా భయపడుతుంది. నేను సింహాన్ని, ఈ అడవికి రాజుని అని చెబుతుంది. అప్పుడు మేకపోతు మరింత ధైర్యంగా, ఓహో, నీవే నా సింహానివి, ఈ అడవికి రాజువి. నేను వెదకపోయినా తీగ నా కాలికి తగిలినట్టు నీవే నన్ను ఎతుక్కుంటూ వచ్చావు. నేను నీకోసమే ఈ అడవంతా గాలిస్తున్నాను. ఇప్పటి వరకు 1000 ఏనుగుల్ని, లెక్కలేనన్ని పులుల్ని చంపి తిన్నాను. కానీ ఈ అడవికి రాజైన నిన్ను చంపి తింటే కాని నా గడ్డాన్ని తీయనని భీషణ ప్రతిజ్ఞ చేశాను. అందుకని నీకోసమే ఎదురు చూస్తున్నాను అని గంభీరంగా పలుకుతూ తన ధైర్యాన్నంతా కూడా చేసుకొని మేకపోతు ఒక్క ఉదుటిన సింహం మీదికి దూకుతుంది. అంతే, ఆ సింహం భయంతో ఎవరు దూకారు అని కూడా గమనించకుండా, చూడకుండా పరిగెత్తి అడవిలోకి పారిపోతుంది. ధైర్యంతో ముందడిగేసిన మేకపోతు తన మందని కలుసుకొని హాయిగా జీవనాన్ని సాగిస్తుంది. అందుకే మనకెదురైన ఆటంకాలు, పరిస్థితులు ఎంత క్లిష్టమైనవైనా భయపడకూడదు. వాటిని ఎదిరించి ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం తథ్యం. తార అంటే నక్షత్రం, స్థాయి అంటే ఎత్తు. తారాస్థాయి అంటే నక్షత్రాలంత ఎత్తు. గొప్ప స్థాయికి చేరుకున్నాయి అని చెప్పే సందర్భాల్లో ఈ తారాస్థాయి అనే జాతీయాన్ని ప్రయోగిస్తాము. దంచటం వలన రోలుకు ఒకవైపు నుంచి దెబ్బలు తగులుతాయి. అదే మధ్యలకు శబ్దం కోసం ఉపయోగించటం వలన 2 వైపుల నుంచి దెబ్బలు తగులుతాయి. ఇబ్బందులు, కష్టాలు పడేవారు వారికన్నా ఎక్కువగా ఇబ్బందులను అనుభవించే వారి వద్దకు వెళ్ళి తమ కష్టాలని, గోడుని మొరపెట్టుకున్నప్పుడు
రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు అనే సామెతను వాడతారు. Like, share, subscribe to Sagar Kasepu.